అలానే మిస్సెస్ రావు హైదరాబాద్లో అద్దెలు తగ్గుతున్నాయంటే ఎగిరి గంతేస్తున్నారు కదా. ఇది నమ్మశక్యమేనా అంటే మారుతున్నటువంటి కల్చర్, మారుతున్నటువంటి పరిణామాలు చూస్తే రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో అద్దెలు ఖచ్చితంగా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఒక సర్వే సంస్థ చెప్తుంది. ఎందుకు అని అంటే జెన్ జీ అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ యంగ్స్టర్స్, జెన్ జీ వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది. వాళ్ళు అద్దె ఇళ్లలో ఉండటానికి ఇష్టపడలేదు, కోలివింగ్కి ఇష్టపడుతున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోలివింగ్ సెంటర్స్ని కడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 15 నుంచి 18 డిపెండ్స్ బట్టి అలా వేరియేషన్ ఉంటుంది. కానీ 10,000 నుంచి 12,000కే కోలివింగ్లో అన్నీ ఇంటర్నెట్, వాటర్, టీవీలు, ఎవ్రీథింగ్ అన్నీ కలిపి కోలివింగ్లో లభిస్తున్నాయి. కోలివింగ్ అంటే అదేదో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండేటువంటి ప్రాంగణం కాకుండా అందరూ కలిసి ఉండేటువంటి కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ రూమ్స్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి తగిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు. ఇవి ప్రస్తుతం బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కోలివింగ్కి ఇష్టపడుతున్నారు. సో కాబట్టి అద్దె ఇళ్ల రెంట్లు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో భారీగా తగ్గబోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం హైరేజెస్ కానీ, లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేదంటే విల్లాస్ కానీ, వీటికి సంబంధించిన మార్కెట్ డౌన్ అయ్యింది. ఇది అధిగమించాలంటే కనుక ఖచ్చితంగా కోలివింగ్ స్పేస్లు క్రియేట్ చేయాలనేది రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగంలో ప్రముఖ కంపెనీ నిర్ణయం తీసుకున్నాయని చెప్పి ఒక సర్వే సంస్థ చెప్తుంది. దానికి సంబంధించి నేను చూపిస్తాను న్యూస్. సో ఇక్కడ మీరు చూడండి, ఇదిగోండి కోలివింగ్. ఈ మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళు కోలివింగ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు సహజీవనం చేసేందుకు హాస్టల్స్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ మారుతున్న ఆలోచనలకు ఒక రూపం. ఇక్కడ సహజీవనం అన్న ప్రశ్న రాదు. రియల్ ఎస్టేట్ రూపంలో రాబోయే రోజుల్లో ఈ రంగంలో మంచి గ్రోత్ ఉంటుందని అనుకోవచ్చు. నగరాల్లో ఒంటరి జీవితం నుంచి కమ్యూనిటీ లైఫ్కు మారుతున్న యువతరం కోసం కోలివింగ్ ఒక రెవల్యూషనరీ హౌసింగ్ మోడల్గా ఎదిగింది. ఇది సో యువత యొక్క ఆలోచన మారుతుంది. వాళ్ళు కమ్యూనిటీకి దగ్గర కావాలనుకుంటున్నారు, కమ్యూనిటీ లైఫ్కి దగ్గర కావాలని కోరుకుంటున్నారు. దానికి తగిన విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడు అదొక రెవల్యూషనరీగా ఇప్పుడు హౌసింగ్ మోడల్ రాబోతుంది. ఒకే భవనంలో ప్రైవేట్ బెడ్రూములతో పాటు షేర్డ్ కిచెను, లివింగ్ రూము, జిమ్ము, వర్క్ స్పేస్లో ఉండడమే కోలివింగ్. నథింగ్ బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒకే భవనంలో ఒక ప్రైవేట్ రూములతో పాటు కిచెన్, కామన్ కిచెన్ ఉంటుంది, షేర్ చేసుకుంటారు కిచెను, అలాగే లివింగ్ రూమ్ ఉంటుంది, అలాగే జిమ్ము, వర్క్ స్పేస్లో ఉండడమే కోలివింగ్. అంటే బిగ్ బాస్, నథింగ్ బట్ బిగ్ బాస్ హౌస్ ఇది. సో ఇలాంటి బిగ్ బాస్ హౌస్లని రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు నిర్మిస్తారు. ట్రెడిషనల్ రెంటల్ ఫ్లాట్స్కు ఆకర్షణీయమైనటువంటి ఆల్టర్నేటివ్గా మారింది. 2025లో భారత్లో ముఖ్యంగా హైదరాబాదు, బెంగళూరు, పూణే వంటి ఐటీ హబ్లలో ఈ ట్రెండ్ బూమ్ కొనసాగుతుంది. భారత్లో అర్బనైజేషన్ వేగంగా పెరుగుతుండడమే ఈ ట్రెండ్కు ప్రధాన కారణం. హైదరాబాద్లో జాబ్ మైగ్రేషన్ భారీగా ఉండడంతో యంగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అఫోర్డబుల్ హౌసింగ్ కోసం కోలివింగ్ని ఎంచుకుంటున్నారు. స్టూడెంట్స్ కానీ యంగ్ ప్రొఫెషనల్స్ కానీ ఈ కోలివింగ్ను ఎంచుకుంటున్నారు. ఒక 1 BHK అంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ హైదరాబాద్లో 18 నుంచి 25,000 వరకు ఉంటే కోలివింగ్లో 10,000 నుంచి 18,000కి అన్ని సౌకర్యాలతో వైఫై, హౌస్ కీపింగ్, యుటిలిటీసు ఇంక్లూజివ్గా లభిస్తున్నాయి. అంటే బయట మార్కెట్ కన్నా కూడా ఆల్మోస్ట్ 40% తగ్గుతుంది రెంట్. మిలేనియల్స్ జెన్జీ తరం, అంటే ఇప్పుడు తరం మిలేనియల్స్ జెన్జీ తరం ప్రాధాన్యతలు ఈ మోడల్ను మరింత బలపరుస్తున్నాయి. కోలియర్స్ 2025 రిపోర్ట్ ప్రకారం, ఇది కోలియర్స్ 2025 అనేది చేసింది సర్వే. ఆ రిపోర్ట్ ప్రకారం 78% యంగ్ ప్రొఫెషనల్స్ కమ్యూనిటీని ముఖ్యమైన అంశంగా చూస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చరు, నెట్వర్కింగ్ అవసరాలు కోలివింగ్ను ఎంచుకునేలా చేస్తున్నాయి. హైదరాబాద్లో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తుంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి వంటి ఏరియాలు హాట్ జోన్స్గా మారాయి. ఇది రిపోర్టు.
ఇది కోలియర్స్ 2025 చేసినటువంటి రిపోర్టు. ఈ కోలియర్స్ 2025 చేసినటువంటి రిపోర్టు ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్స్ లేదంటే స్టూడెంట్స్ కోలివింగ్కి ఇష్టపడుతున్నారు. దానికి కారణం రెంట్ తక్కువ ప్లస్ వైఫై, హౌస్ కీపింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా ఏం చేయవసరం లేదు. అదే క్యాంపస్లో జిమ్ ఉంటుంది, అన్ని రకాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. డబుల్ బెడ్రూమ్లు కానీ సింగిల్ బెడ్రూమ్లు కానీ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు ఇప్పుడున్నటువంటి జెన్ జీ, అంటే యంగ్ ప్రొఫెషనల్స్ లేదంటే స్టూడెంట్స్ అని చెప్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో హౌస్ రెంట్స్ అద్దెలు తగ్గడానికి అవకాశం ఉందని కోలియర్స్ 2025 రిపోర్ట్ చెప్తుంది. ఇది నేను కాదు చెప్తుంది, 2025 రిపోర్ట్ కోలియర్స్ది చెప్తుంది. సో ఇది ఒక అద్దెదారులకు మంచి న్యూసే కదా. కారణం ఏంటంటే హైదరాబాద్లో టూలెట్ బోర్డు పెడితే కొన్ని ప్లేసుల్లో అట్ట చూస్తే ఇట్ట అయిపోతుంది. రేటు దగ్గర ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు. దానికి కారణాలు అనేక ఉన్నాయి రేట్లు పెంచడానికి. మాఫియా ఎంటర్ అయింది, నార్త్ ఇండియన్స్ వస్తున్నారు ఎక్కువగా. అలాగే గోబ్యాక్ గుజరాత్ అనే ఉద్యమాలు మనం చూసాం ఇప్పుడు హైదరాబాద్లో. ఎందుకు గోబ్యాక్ గుజరాత్ అని అన్నాము? ఇక్కడికి నార్త్ ఇండియన్స్ వస్తున్నారు, వచ్చి వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో దాదాపుగా 40% ఆక్యుపై అయింది వాళ్ళకి. రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత ఆక్యుపై అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మనం సికింద్రాబాద్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మార్వాడీస్ ఎక్కువ ఉంటారు. గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమం అక్కడే వస్తుంది. అలాగే గచ్చిబౌలి, కొండాపూర్ ఈ ఏరియాల్లో ఎక్కువగా వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు మీకు సికింద్రాబాదు ఈ ప్రాంతాల్లో ఉన్నారు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ కాస్ట్ ఏరియాల్లో ఖరీదైనటువంటి ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల ఈ మార్వాడీస్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేసేసి అద్దెలు పెంచుతున్నారు. అద్దెలు పెరగంగానే ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కుందామనే ఆలోచన సహజంగా వస్తుంది ఎవరికైనా. తద్వారా వాళ్ళ వెంచర్స్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది లాజిక్, అంతే తప్ప వాస్తవమైనటువంటి డిమాండ్ లేదు. అద్దెలు పెరగడానికి అదొక కారణం. అందుకే ఇప్పుడు జెన్జీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ప్రొఫెషనల్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఎంచుకుంటున్నారు. దానికి తగ్గ విధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా, నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కమ్యూనిటీ నిర్మాణాలు చేస్తున్నారు. కమ్యూనిటీకి అనుకూలంగా ఉండేటువంటి నిర్మాణాలు. దాంట్లోనే బెడ్రూమ్స్ సపరేట్గా ఉంటాయి, కామన్ కిచెను, కామన్ జిమ్ము, ఇవన్నీ కామన్గా ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ప్లస్ అన్ని రకాల మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి చీప్ అండ్ బెస్ట్ అనేటువంటి యాంగిల్లో అటువైపు వెళ్తున్నారు. అందుకే అద్దెలు తగ్గుముఖం పట్టబోతున్నాయి రాబోయే రోజుల్లో అనేది కోలియర్స్ 2025 చేస్తున్నటువంటి రిపోర్టు. మరి ఇది నిజమయ్యే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.